ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. తుది లెక్కలు తెలిస్తే గనక ఈ విలువ 4,000 కోట్లకు పైగా, అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లుగానే లిక్కర్ స్కామ్ కంటే ఎక్కువ 4,000 కోట్లకు పైమాటే అంటున్నారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ కేసు శుక్రవారం ధర్మాసనం ముందుకు రానుంది. ఈ సందర్భంగా కోర్టు మనకి తెలిపిన విషయాలు ఇవే. ఓవైపు ఏమో ఇంకా లిక్కర్ స్కామ్ గురించి ఒక కొలిక్కి రాలేదు, మరోవైపు ఇంకో దందా బయటకు వచ్చింది. అప్పుడే లిక్కర్ స్కామ్ బయటపడి నాకు తెలిసి ఒక 4 నెలలు అవుతుంది అనుకుంటా. 4 నెలల నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయం బయటకు రావడమే. ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది దీంట్లో భాగమయ్యో కూడా ఒక్కొక్కరు తెలుసుకుంటే ఒక్కొక్కరేమో భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అంటారు, ఇంకొకరేమో సీఎంఓ అంటారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులే. ఇది ఇంకా కొలిక్కే రాలేదు. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఇప్పుడు దీన్ని ఎవరికి అప్పగిస్తారు? సిఐడికా, సిబిఐకా, లేదంటే మళ్ళీ సిట్కేనా? మళ్ళీ ఇది దర్యాప్తు చేస్తున్నా, అది కూడా దాంట్లో ఎంతమంది ఉంటారో ఎవరికి తెలుసు. ఇది కూడా 4,000 కోట్లు అంటుంటే ఏంటి సార్, ఇది వేలకు వేలు దోచేసుకున్నారా? అంటే మీరు దోచుకున్నది ఏంటో చెప్పమంటారా? లిక్కర్ స్కామ్ వల్ల మీరు ఎవరి దగ్గర నుంచి దోచుకున్నారు? మద్యం బానిసల దగ్గర నుంచి దోచుకున్నారు.